హాయ్! హలో అందరికీ. నమస్తే. నేను మీ స్వాతిని. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మార్నింగ్ లేవగానే ఒక ఆలోచన అయితే మొదలవుతుంది. ఏంటది? వంట చేయడం. వంట చేయడం ఈజీనే. వంట ఏం చేయాలో అనేదే కష్టం. మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలి? టిఫిన్ తిన్న తర్వాత లంచ్ ఏం చేయాలి? లంచ్ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ ఏం చేయాలి? అని ఇదొక ఆలోచన మొదలవుతుంది. అలాగే నాకు కూడా. వంట ఏం చేయాలని ఆలోచించేలోపు సగం డే అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈరోజు అలా ఆలోచించే పని లేకుండా మా అవ్వయితే మునగాకైతే కోసుకొచ్చింది. దాన్ని బాగా కడిగి, ఒలిచి మరీ తీసుకొనొచ్చింది. ఇంక నేనైతే సంగటి పప్పు చేశాను కదా! తాలింపు చేసుకుందాం అనుకున్నా. ఇంక తాలింపు కావాల్సింది ఒక దబరాలు మునగాకు పెట్టి, అందులో ఒక ఎర్రగడ్డ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి, కొద్దిగా ఉప్పేసి, వాటర్ కొన్ని యాడ్ చేస్తున్నా. ఎందుకంటే మునగాకు తొందరగా ఆవిరికి ఉడికిపోతుంది కాబట్టి. ఇంక స్టవ్ వెలిగించేసి, ఆ దబర స్టవ్ మీద పెట్టేశాను. నాకైతే మునగాకంటే చాలా ఇష్టం. మునగాకు హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఆయిల్ అస్సలు యూజ్ చేయం. ఈజీగా చేసుకోవచ్చు. మునగాకు ఉడికేలో పక్కన కళాయి పెట్టుకొని, నేనైతే చెనిక్కాయ పప్పులైతే వేయించుకున్నాను. ఆకు ఉడికేలోపు చెనిక్కాయ పప్పులైతే ఏగాయి. అవి చల్లారబెట్టుకొని పొట్టు తీసి మిక్సీ గిన్నెలో వేసుకొని, కొద్దిగా తెల్లగడ్డ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇందులో ఈ ఆకులో మనము బ్యాళ్ళు కూడా యాడ్ చేయొచ్చు. పెసర బ్యాళ్ళు గానీ, కంది బ్యాళ్ళు, బ్యాళ్ళు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఎలాంటి బ్యాడలు కూడా యాడ్ చేయలేదు. ఇంకా శనక్కాయ పప్పుల పౌడర్‌ని ఉడికిన ఆకులో మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ జేసుకోవాలి. నేను సంగటి పప్పు, మునగాకు తాలింపు సూపర్ కాంబినేషను. ఇంకా ప్లేట్‌లలో పెట్టుకొని నేను, మా పిల్లలు, మా అవ్వ అందరం తినేసాం. థాంక్ యూ.